హరీష్ రావు తప్పు చేయకపోతే భయమెందుకు అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ఫోన్నే ట్యాపింగ్ చేసిన ఎవరినైనా విచారించే అధికారం సిట్కి ఉంటుందన్నారు. హరీష్ రావు తప్పు చేస్తే శిక్ష పడడం ఖాయమన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. ఇక దీనిపై ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావుకి విచారణకు రావాలని కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా హరీష్ రావు కొన్ని ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంతో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. ఎమ్మెల్సీ గారు, హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం అవినీతిని బయట పెడుతున్నా కాబట్టి తనపై కక్షపూరితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటగట్టి విచారణకు పిలుస్తున్నారంటే ఏం చెప్తారు? హరీష్ రావు గారు రాజకీయ పరంగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి కొన్ని కథనాలు వచ్చిన దానిపైన ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజంగానే బాధించిన వ్యక్తి, బాధింపబడ్డ వ్యక్తి అని రేపొద్దున ఎంక్వైరీ కంప్లీట్ అయినాక బయటకు వస్తుంది. విచారణ చేయకపోతేనేమో విచారణ చేస్తలేరు అంటారు. విచారణ చేసిన సందర్భంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత విచారణకి సహకరిస్తామని చెప్పి ఒక వైపు మీడియాలో మాట్లాడుతూనే మరొక వైపు విచారణకి సహకరించకుండా ఇటువంటి చర్యలు హరీష్ రావు గారు చేపడతారు. ఇప్పటికన్నా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఆపి, ఇటువంటి షో ఆఫ్ మాటలు ఆపేసి నిజంగా మీరు తప్పు చేయకపోతే విచారణ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఇది ఒక అవకాశం. ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయ పరంగా మీరు ప్రశ్నిస్తే పోయేదేం లేదు. మీ గుడ్డలే మేము మడదలిప్పి నిలబెట్టింది. మొత్తం మిమ్మల్ని నడు రోడ్డు పైన గుడ్డలిప్పి నిలబెట్టింది. దానికే మీరు గుడ్డలు వేసుకునే పరిస్థితిలో లేరు. మమ్మల్ని మీరు ప్రశ్నించేది, మమ్మల్ని మేము అడిగేది. ఫస్ట్ మేము మరదలు మీ పైన చేసిన ఆరోపణలకు మీరు దానికి సమాధానం చెప్పి ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకుని తర్వాత బయటకు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. అండ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ కుటుంబ సభ్యురాలే చెప్పింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, మా భావనే చేసిండు అని చెప్పి మీ పైన ఆరోపణలు చేసింది. ఇప్పటివరకు దానిపైన స్పష్టత ఇవ్వకుండా నిజంగా మీ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ పట్ల మీరు ఏ రకంగా ప్రవర్తించి ఉంటారు, ఏ రకంగా మీరు చేసి ఉంటారనే దానిపైన దాన్ని సీరియస్ గా కన్సిడరేషన్ లో తీసుకొని విచారణ జరుగుతుంది. 100% విచారణ కంప్లీట్ అయినాక అతి త్వరలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. ఒకటే అండి, నేను చెప్పిన అన్ని నిజాలే. మీడియాలో కూడా అదే వచ్చాయి. బొగ్గు కుంభకోణానికి సంబంధించి రేవంత్ రెడ్డి బామ్మారిది ఇవన్నీ నడిపిస్తున్నాడు. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. సో నేను చెప్పింది వాస్తవాలే కదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. వాస్తవాలు చెప్పి మీడియాలో కథనాలు వస్తే సరిపోతుందా, ఆధారాలతో చూపియాల్సి వస్తుందా? కథనాలు, ఆరోపణలు అనేవి 100 చేయొచ్చు. మరి మీడియాలో కథనాలే కవిత గారు హరీష్ రావు గారి పైన ఆరోపణలు చేశారు. కవిత గారు మీడియా కథనాల ప్రకారంగానే హరీష్ రావు గారు గుడ్డలు ఇప్పేసి నిలబెట్టింది. హరీష్ రావు గారు అడ్డగోలుగా కుంభకోణాలు చేసిన ఇదే మీడియా కథనాలు వచ్చినాయి. మరి దానిపైన ఎందుకు స్పష్టత ఇస్తలేవు? మరి దీన్ని కన్సిడర్ చేసినప్పుడు ముందు దానిపైన కూడా బాధ్యతతో మాట్లాడాలని చెప్పి హరీష్ రావు గారికి సూచిస్తారు. హరీష్ రావు ఒక కీలకంగా మాట్లాడండి. ఏంటంటే బీఆర్ఎస్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు, కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్ ట్యాప్ చేపిస్తున్నాడు అందరి అని చెప్పేసి వాళ్ళ సమయంలో వారు చేసిన విధంగా ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పి వారు భావిస్తూ ఆ ఊహాజనిత ఆలోచనలో హరీష్ రావు గారు ఉన్నట్టున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంటది. ఇతరుల సంభాషణ విని అంత నీచానికి దిగి రాజకీయం చేయాల్సిన అవసరం ఈ ప్రజాప్రభుత్వానికి గానీ మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఇప్పటికన్నా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి తెలంగాణ సమాజానికి మీరు చేసిన ద్రోహానికి, తెలంగాణ ప్రజలకి మీరు ఎవరైతే ఇబ్బందులకు గురి చేసిర్రో, అది మీడియా పర్సన్స్ గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ గానీ, రాజకీయ పర నేతలు గానీ, స్టూడెంట్ లీడర్లు గానీ, ప్రతిపక్ష నాయకులకి బహిరంగ క్షమాపణ చెప్పి మేము చేసింది తప్పు అని చెప్పి ఇప్పటికన్నా బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు తప్పును ఒప్పుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి సూచిస్తుంది. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరొకటి ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నాము, కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి ఇవన్నీ పొలిటికల్ గా డైవర్ట్ చేయడానికే ఇవన్నీ నోటీసులు ఇచ్చి అంత పొలిటికల్ వెండెటా అనేది కామెంట్. అవును, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎవరు ఓడిపోయారు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు ఓడిపోయారు, పార్లమెంట్ లో 0 సీట్లు ఎవరికి వచ్చినాయి, పంచాయతీ ఎన్నికల్లో కనీసం 20% కూడా ఎవరికి సీట్లు దాటలేదు, అన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అండ్ నిజంగా అధికార దుర్వినియోగం చేసి రాజకీయ పరంగా వాడుకున్నదంటే బీఆర్ఎస్ పార్టీ. దానికి నిలువెత్తు ఉదాహరణ సాక్ష్యం నేనే. హరీష్ రావు గారి నియోజకవర్గంలో ఒక ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ అయితే దాన్ని ఆ పిల్లల్ని కల్వనీకి వెళ్తే భౌతిక దాడులు చేసి రాజకీయ పరంగా వాడుకొని ఇబ్బందులకు గురి చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయక ఆ రోజు చంపే ప్రయత్నం చేశారు. ఈ రోజు వాళ్ళు ఏదైతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నామని మాట్లాడుతారు. నిజంగా అధికార దుర్వినియోగం చేసింటే ఈ రోజు కల్వకుంట్ల కుటుంబము చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో ఊసలు లెక్క పెడుతుంది. గతంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి పనిచేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కూడా ఇస్తారా? అంటే కాదన్నా, మనకు లేని వాళ్ళకు ఉన్నదేమో ఎక్కువ ఉందా? ఇప్పుడు చట్టం ముందు తప్పు చేసినాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వెంకట్ ఎవరైనా సమానమే. ఎవరికైనా కూడా నోటీసులు వస్తే నాకేం తక్కువ వాళ్ళకేం ఎక్కువేం ఉండదు, అందరూ సమానమే కదా. అందరు సమానంగా ఉన్నప్పుడు కేసీఆర్ కి ఇస్తారా, హరీష్ రావుకి ఇస్తారా అంటే రేపు పొద్దున ఎంక్వైరీలో ప్రూవ్ అయితే కేసీఆర్ కూడా ఇస్తారు, అవసరమైతే ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ పిలుస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా కూడా చట్టం ముందు సమానమే, తప్పనిసరిగా అదే రకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా శిక్షలు కూడా ఉంటాయి. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకో